ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో పోలీసుల ఆంక్షలు ఆందోళనలకు దారితీశాయి. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కోలేటిలోని సింగరేణి స్కూల్లో పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లకుండా అభ్యర్థులను అడ్డుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామ పంచాయతీలో స్థానికలు జరుగుతున్న సందర్భంలో గవర్నమెంట్ వారు పోలీసులు అడ్డం పెట్టుకుని సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎలాంటి లోనికి పోనీయకుండా అడ్డుకుంటున్నారు. దీన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గవర్నమెంట్ పోలీసు వాళ్ళను ఉసుగలిపి కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధం ఉన్నారు. ప్రజలు వాళ్ళు ఏ రకంగా తీర్పిస్తారో దాన్ని శిరస వహిస్తాం. కానీ పోలీసులు మాత్రం లేనిపోని సృష్టించి ముందుగానే అభ్యర్థులను నువ్వు అడిగిపో, ఈడిగిపో, అక్కడిపో, ఇక్కడిపో అని చెప్పి స్థానిక పోలీసులు ఈ రకంగా చేయడం సరైనది కాదు. ఈ సంబంధించిన నాయకులు సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఏఎస్పీ గారు కానీ త్వరలో వచ్చి పరిష్కారం చేయాల్సిందిగా విన్నవిస్తున్నారు.